ఐఎమ్ సర్టిఫైడ్ న్యూట్రిషన్. యా సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక పెద్ద అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి ఒక పెద్ద సమస్యలాగా అనమాట. సో ఈవెన్ ద గవర్నమెంట్స్ కూడా ఈ సమస్య మీద ఇప్పుడు ఫోకస్ చేసినాయి. ఏంటి ఆ సమస్య ఏంటంటే ఒబేసిటీ. సో ఒబేసిటీ అనేది ఎలా అంటే మనం ఉండాల్సిన బరువు కన్నా అంటే జనరల్గా మనం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా బరువు ఉన్నాం అనుకోండి. సో ఇట్ లీడ్స్ ఏమవుతుంది అని అంటే జనరల్గా అంటే ఒక ఆ, ఆ, మన బరువు కంటే మన బిఎంఐ కంటే మనం ఎక్సెస్ బరువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అధిక బరువు అనే ఒక సమస్య అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఒక రకంగా ఇప్పుడు రీసెంట్ గా మనం తీసేసుకుంటే ఇండియన్ గవర్నమెంట్స్ కూడా ఫోకస్ చేయడానికి ఏంటి అంటే ఈ ఒబేసిటీ వల్ల నాట్ ఈవెన్ ఓన్లీ ఒబేసిటీ కాదు, దాని వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఇంకా అనదర్ హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో ఎందుకు గవర్నమెంట్స్ కానీ ఒకవేళ మనకు తెలియకపోయినా గవర్నమెంట్స్ కూడా ఎందుకు ఫోకస్ చేస్తున్నది అంటే వీటి వల్ల పనులు అన్నమాట. ఏదైనా వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్స్ కూడా పెద్దగా జరగట్లేదు. అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ లేదంటే ఇంకేదన్నా లేదా హాస్పిటల్స్ కి ఎక్కువ జరగడం కానీ ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో ఎందుకు ఒబేస్ అవుతున్నారు పీపుల్? సో ఇంత ఒబేస్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి? ఎక్కడి నుంచి ఈ సమస్య స్టార్ట్ అయ్యింది? సో అంటే లోపం ఎక్కడ ఉంది? మన అలవాట్ల లోపలనా, లేకపోతే మన పద్ధతుల వలన, మనం తీసుకునే ఫుడ్స్ లోపలనా, లేకపోతే మన యాక్టివిటీ లోపలనా? సో ఎక్కడ లోపం జరుగుతుంది అనేది చాలా మందికి క్లారిటీ లేదు. మేబీ ఉన్నా దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. సో నేను కమింగ్ ఒక 35 minutes లో చిన్న ఒక క్లారిటీ మీకు ఒక ప్రజెంటేషన్ రూపంలో ఒక క్లారిటీ ఇస్తాను ఎందుకు పీపుల్ ఒబేస్ అవుతున్నారు. సో ఒబేస్ తో పాటు ఇంకా ఇతర సమస్యలు ఎందుకు వస్తున్నాయి, సో ఆ సమస్యల నుంచి ఎట్లా మనం బయటపడాలి, సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ మోడ్ లో ఎవరైతే పీపుల్ ఉన్నారో అలాంటి వారికి మేము కండక్ట్ చేసే ఇది ఒక వెబినార్ ఏదైతే ఉందో, ఈ వారం మేము కండక్ట్ చేసే ఈ ఫ్యాట్ లాస్ వెబినార్ ఏదైతే ఉందో ఇందులో మీకు ఒక క్లారిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి పొరపాట్లు అంటే ఎట్లాంటి పద్ధతులు ప్రీవియస్ గా మీరు చేసిన అలవాట్ల వల్ల ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి అనేది నేను మీకు ఒక 20-30 minutes లో క్లారిటీ ఇస్తాను. సో ఓకే, రైట్, జస్ట్ ప్రజెంటేషన్ చేస్తాను మీకు. యా ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. సో ఏంటి అసలు వెయిట్ లాస్ అంటే చాలా మందికి ఇప్పుడు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పీపుల్. అంటే రకరకాల వాళ్ళ సొంతంగా పద్ధతులు కానీ లేదా బయట ఏదైనా గైడెడ్ ప్రోగ్రామ్స్ కానీ కమ్యూనిటీస్ లో జాయిన్ అవ్వడం లేదా అక్కడ ప్రోగ్రామ్స్ చేయడం. సో కొంతమంది వెయిట్ తగ్గుతారు, లేదా ఇంకొంతమంది వెయిట్ అలాగే ఉంటారు, లేదా కొంతమంది తగ్గి మళ్ళీ పెరుగుతారు వాళ్ళ ఇష్యూస్ ని బట్టి. సో కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది? సో ఎట్లా చేస్తే ఆరోగ్యకరంగా మనం బరువు తగ్గొచ్చు? సో చాలా మంది బరువు తగ్గినా ఇతర సమస్యలు అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటిగా చాలా మంది బరువులు తగ్గి వేరే సమస్యలు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు రకరకాల హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చిన ఎంక్వైరీస్ లో చాలా ఎంక్వైరీస్ రావడం జరిగింది అనమాట. సార్ నేను ప్రీవియస్ గా వేరే డైట్ చేశాను, సో ఆ డైట్ వల్ల నేను బరువు తగ్గాను, కానీ తగ్గిన తర్వాత మళ్ళీ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అయినాయి సార్, నేను ఎంతైతే బరువు తగ్గానో మళ్ళీ ఆ బరువు పెరిగిపోయాను. సో అంటే మీరు ఫాలో అయిన మెథడ్ కరెక్టా కాదా? సో అసలు ఏంటి వెయిట్ లాస్? వెయిట్ లాస్ అనేది నాట్ ఈవెన్ అంటే మీరు చేసుకునే ఒక ఒక రకమైన పద్ధతి కాదు, బట్ దీన్ని ఒక సైన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక సైన్స్ ప్రకారం మీరు ఎలాగా బరువు పెరిగారో అలాగే బరువు తగ్గాలి. సో అది ఒక మీరు తీసుకున్న పద్ధతులు అంటే మీరు ప్రీవియస్ గా ఏదైతే చేశారో దానినే మళ్ళీ పాటిస్తూ ఎలా బరువు పెరిగారో అదే బరువుని మళ్ళీ అదే విధంగా తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం మనం వెళ్ళాలి. సో ఆ సైన్స్ ఏంటి అనేది మేము ఒక సైంటిఫికల్ మెథడ్ లో మేము మా క్లయింట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సైన్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా సో అసలు ఎందుకు ఒబేస్ అనేది ఎలా ఉండాలి? సో జనరల్ గా మన బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అంటే మన హైట్ కి తగ్గ బరువు ఎంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన హైట్ జనరల్ గా 5.0 ఉన్నాం అనుకోండి, సో మన వెయిట్ ఎంత ఉండాలి? 52 ఉంటే మన యావరేజ్ బిఎంఐ అనేది 90-25 మధ్యలో ఉందనుకోండి, సో అది హెల్తీ బిఎంఐ అనమాట. 25 కంటే అబవ్ ఉన్నారనుకోండి, సో ఒబేసిటీలోకి టర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా ఇక్కడ మన హైట్స్ చూసేసుకుంటే మనం ఎంత బరువు ఉన్నాం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు
60 కేజెస్ ఉన్నారనుకోండి, సో మీ హైట్ 5.5 ఉండాలి. సో అలా కాకుండా మీరు 5.3 ఉండి మీరు 65 కేజెస్ ఉన్నారనుకోండి, సో మీరు ఎక్సెస్ వెయిట్ ఉన్నట్ట. ఒకవేళ మీ బిఎంఐ మీ హైట్ 5.3 ఉండి మీరు 51 ఉన్నారనుకోండి, సో మీరు తక్కువ వెయిట్ ఉన్నట్టు, అండర్ వెయిట్ ఉన్నట్టు. అట్లా ఈ విధంగా మనం తీసేసుకుంటే, అంటే మన బిఎంఐ ఏదైతే ఉందో అది మన పాయింట్స్ లాగా తీసేసుకుంటే, సో 18 లోపు ఉందనుకోండి అండర్ వెయిట్ లో ఉన్నట్ట. సో 18 to 24 మధ్యలో బిట్వీన్ ఉన్నారనుకోండి, సో అది హెల్తీ బిఎంఐ లెక్క. సో 25 కంటే క్రాస్ అయినాం అనుకోండి, సో ఒబేస్ లో మనం ఓవర్ వెయిట్, ఒబేస్ అండ్ డబుల్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఒబేసిటీ, ఇట్లా మనం ఏదైతే టర్మ్స్ ఏదైతే వర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ విధంగా. బట్ ఈ కండిషన్స్ లో మీరు ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎంత వెయిట్ లో ఉన్నారనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత. ఇన్ కేస్ మీకు తెలియకపోతే నాకు చాట్ బాక్స్ లో కానీ లేదా నా నంబర్కి కానీ మీరు మెసేజ్ చేస్తే మీ బిఎంఐ, యావరేజ్ బిఎంఐ ఎంత ఉండాలనే విషయం కూడా నేను చెప్తాను. ఓకే. యా యా సో ఒబేస్ అంటే మనం ఇందాకనే చెప్పినట్టు ఓవర్ వెయిట్, ఒబేస్ ఉండడం వల్ల ఎందుకు గవర్నమెంట్స్ కూడా ఇంత ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టే, మనం అనుకుంటున్నాం మనం బరువు ఒక్కటే ఉన్నామని, కానీ బరువు వల్ల మన లోపల బాడీలో ఇంకా చాలా రకాల సమస్యలు వస్తాయి. సో ఎన్ని రకాల సమస్యలు అంటే మనకు తెలియకుండానే ఒక్కోటి 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 దానికి ఇంపాక్ట్ అవుతూ పోతుంది. సో అది ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి తీసేసుకుంటే, నేను ముందు స్లైడ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. మీకు ఫ్యూచర్ లో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఉండాల్సిన బరువు కన్నా మీరు ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, సో మీకు ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కానీ, కరోనరీ హార్ట్ ఇష్యూస్ కానీ, డయాబెటీస్ కానీ, ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ కానీ, గాల్ బ్లాడర్ ఇష్యూస్ కానీ, సో ఆర్థరైటిస్ కానీ, స్కిన్ ఇష్యూస్, గౌట్, రకరకాల. ఇప్పుడు మీరు ఇంత బరువు ఉన్నారనుకోండి, సో మీ బరువు అంతా మీ కాళ్ళు, అరికాళ్ళు, మీ మోకాళ్ళు మొయ్యాల్సిందే. సో అలాంటప్పుడు చాలా మందికి ఒబేస్. ఇప్పుడు ఒకవేళ మీరు యంగ్ గా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30s లో ఉన్నారు, 30s లో ఉండి మీరు ఓవర్ వెయిట్ ఉన్నా మీకు పెద్దగా పెయిన్ తెలియకపోవచ్చు, మీ లెగ్స్ మీ మోసే బరువు. కానీ మీరు 40s కి వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదో 60-50లో రావాల్సిన ఆర్థరైటిస్ ఇష్యూస్ ఏమవుతుంది మీకు ఎర్లీగా అంటే 30s కే రావడం జరుగుతుంది. అంటే అంత బరువుని మీరు లాంగ్ టైం మోస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ నీస్ మీద పెయిన్ ఎక్కువ పడి, సో మోకాళ్ళ దగ్గర ఉండే లేకపోతే కార్టిలేజ్ ఏదైతే కార్టిలేజ్ అనే ఒక పదార్థం ఏదైతే ఉంటుందో అది గుజ్జు అనమాట. సో అది త్వరగా అరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి రకరకాల సమస్యలు అనేది ఈ ఒబేస్ వల్ల ఫేస్ చేయడానికి వస్తుంది. ఇన్ కేస్ ఇందులో ఇప్పుడు ప్రజెంట్ మీకేమీ లేకపోవచ్చు, బట్ ఫ్యూచర్ లో ఇందులో ఉండే సమస్యలు ఏదో ఒకటి మీకు రావచ్చు. సో ఇప్పుడు గనక మీరు జాగ్రత్త పడకపోతే, మీరు గనక మీ ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉన్నారనుకోండి, ఇక్కడ కనిపించే ఈ సమస్యల్లో ఏదో ఒక సమస్య, ఒకటేని కాదు మల్టిపుల్, చాలా రకాల ఇష్యూస్ అనేది మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. ఓకే. యా యా ఇప్పుడు ఓవరాల్ గా మనం తీసేసుకుంటే, అంటే ఎట్లా మనం ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు బిఎంఐ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మన హైట్, సో వెయిట్ ఏదైతే ఉందో మనం బై ఈక్వల్ చేసేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో ఎందుకు ఈ ఒబేస్ ఇష్యూస్ అనేది తీసేసుకుంటే చాలా మటుకు మనకి ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినట్టు ఆర్థరైటిస్ కానీ, క్యాన్సర్ ఇష్యూస్ కానీ, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, సో ఇదంతా చాలా చాలా ఫ్యూచర్ లో మనకు రాబోయే సమస్యలు అనమాట. పీపుల్ మనం ఇంతకుముందు తీసేసుకుంటే 1980s లో 250 మిలియన్ పీపుల్ అనమాట వరల్డ్ వైడ్ గా తీసేసుకుంటే ఒబేస్ పీపుల్. సో ప్రజెంట్ ఇప్పుడు తీసేసుకుంటే అరౌండ్ 900 మిలియన్ పీపుల్ అనేది ఒబేసిటీలోకి రావడం. ఇది ఎప్పుడు 2008 స్టాటిస్టికల్స్. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకా అసలు ఇండియా తీసేసుకుంటే ఒబేస్ అండ్ డయాబెటిక్ క్యాపిటల్ వరల్డ్ లోనే. సో ఇంత ప్రాబ్లమ్స్ అనేది మన దగ్గర పెరిగిపోయింది. సో వీటిని ఎట్లా సింపుల్ అంటే మనం ఎలా తగ్గించుకోవాలి? సో చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటే చిన్న చిన్న స్టెప్స్ అంటే ఏంటి మనం ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి కూడా, అంటే తక్కువ దూరానికే బైక్స్ వేసుకొని వెళ్ళడం కానీ, అంటే నడక అనేది పూర్తిగా తగ్గిపోవడం ఒక రకంగా, అంటే రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట. స్విమ్మింగ్స్ ఇలాంటివి, ఎక్కువ టీవీ చూస్తూ ఉండడం, అంటే వర్క్, ఫిజికల్ వర్క్ లేకపోవడం, తినడానికి ప్రతి టైంలో టెలివిజన్ కానీ మొబైల్ కానీ చూడడం, ఎక్కువ జంక్స్ అలవాటు పడడం, ఇలా రకరకాల ఇక్కడ కనిపించే సమస్యలు అనమాట మనకు. సో వీటిని ఎట్లా మనం బ్యాలెన్స్ చేసుకోవాలనేది నెక్స్ట్ చూద్దాం. యా సో నేను ఇందాక మనం చెప్పినట్టు నాట్ ఈవెన్ ఒబేసిలో ఇప్పుడు ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, నా దగ్గరకు వచ్చిన ఎంక్వైరీస్ లో ప్రతి ఒక్కరు ఈ ఉమెన్ దగ్గరికి తీసేసుకుంటే పీసీఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్. సో ఎందుకు అని అంటే వాళ్ళకు తెలియకుండానే పీసీఓడి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే డిస్టర్బెన్స్ అయిందో వాళ్ళకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే బరువు పెరిగింటారు.
లేదా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నా దగ్గరకు వచ్చిన 90 కేసెస్లో ఓవర్ వెయిట్ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళు ఉండాల్సిన వెయిట్లో ఉండి అయినా కానీ వాళ్ళకి పీసీఓఎస్ సమస్య ఉండింటది. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? సో ఎందుకు ఉమెన్లో తీసేసుకుంటే అమ్మాయిలకు ఈ పీసీఓఎస్ దాంతో పాటు ఓవర్ వెయిట్ అనేది కూడా ఎందుకు ఎక్కువైపోయింది? సో ఇలాంటి అంటే వాళ్ళ ఇష్యూస్ అనేది వాళ్ళ రకాలుగా అంటే కొన్ని సింటమ్స్ వాళ్ళకి కనిపించవచ్చు. అంటే ఫేషియల్ హెయిర్ ఉండడం కానీ, హెయిర్ ఫాల్ ఉండడం, పెల్విక్ పెయిన్ ఉండడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, యాక్నే ఇష్యూస్, చాలా మంది వెయిట్ ఎక్కువ ఉండడం. సో రీజన్స్ తీసేసుకుంటే తక్కువ వెయిట్ ఉండడం కొంతమంది, లేదా ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువగా ఉండడం కామన్ గా కనిపించే సమస్య. లేదా వాళ్ళకు థైరాయిడ్ ఇష్యూ ఉండడం. చాలా మంది ఏంటంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో నేను 10 years నుంచి థైరాయిడ్ వాడుతున్న టాబ్లెట్ వాడుతున్నా సార్ అంటారు. ఒక అమ్మాయి ఉంది, సో మా దగ్గరికి రెగ్యులర్ ఇప్పుడు ప్రజెంట్ క్లయింట్ అనమాట. వీకెండ్స్ లో తను 2 టాబ్లెట్స్ వేసుకుంటారు థైరాయిడ్. ఎందుకు మీరు ఇట్లా 2 వేసుకుంటున్నారంటే నాకు డాక్టర్స్ సండే సాటర్డే 2 చెప్పారంట. సో ఎందుకు చెప్పారనేది నాకు, బట్ ఏంటి అంటే ఆ సండే సాటర్డే మాక్సిమం ఆమె వర్క్ లో నుంచి రెస్ట్ లో ఉంటుంది. బట్ ఎందుకు ఆమెకు సండే సాటర్డే డబుల్ టాబ్లెట్స్ చెప్పారనేది ఒక కన్ఫ్యూజన్ ఆమెకు కూడా. అంటే ఇక్కడ ఏమి జరుగుతుందంటే తెలియకుండానే డాక్టర్స్ ఏదైతే సజెస్ట్ చేస్తున్నా మనం దాన్ని ఫాలో అవుతున్నాం. అది ఆమె వాడుతున్న దాదాపు లాస్ట్ 7 years నుంచి థైరాయిడ్ టాబ్లెట్. అట్లా మీరు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఇక్కడ కూడా మీరు కూడా మీ డేని లేచిన తర్వాత దేనితో మొదలు పెడుతున్నారు? ఒక టాబ్లెట్ తోటి మొదలు పెడుతున్నారా, లేదా మీరు హెల్తీ లైఫ్ తోటి మొదలు పెడుతున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే. సో థైరాయిడ్ ఇష్యూస్ కూడా అంటే జనరల్గా ఏంటి అంటే థైరాయిడ్ సిమ్టమ్స్ మనకు అంటే వెయిట్ ఎక్కువ ఉండడం కానీ, నీరసం ఎక్కువగా ఉండడం, స్కిన్ ఇష్యూస్. సో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం మనం ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ డేని థైరాయిడ్ తోటి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఒక 12 mg నుంచి 150 mg వరకు వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు థైరాయిడ్ హార్మోన్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది? ఎందుకు థైరాయిడ్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా జరగట్లేదు బాడీలో? సో రీజన్ ఏంటి? వెయిట్ తో పాటు థైరాయిడ్ ప్రాబ్లం, చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ ఎక్కువ ఉంటారు. సో ఎందుకు మరి థైరాయిడ్ ఫంక్షన్ అనేది అబ్నార్మల్ అవుతుంది? సో రూట్ కాజ్ ఏంటి? ఓకే, యా, నెక్స్ట్. సో ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న సమస్యలో డయాబెటిక్ అనేది ఇండియాలో ఒక మేజర్ 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 సమస్య అయిపోయింది అనమాట. వాళ్ళకు తెలియదు అసలు డయాబెటిక్ ఉంది అని. సో అంటే కొంతమంది ఏం చెప్తారంటే రీసెంట్ గా మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ లో బ్లడ్ రిపోర్ట్స్ తీపించుకోండి అంటే బ్లడ్ రిపోర్ట్స్ తీపించుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు అని అంటే సార్ బ్లడ్ రిపోర్ట్స్ లో తీపించుకుంటే మళ్ళీ అందులో ఏమన్నా ఉందేమో సార్, బయట పడుతుందేమో అని వాళ్ళ ఒక భయం అనమాట. అట్లా ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటే ఏదైనా ఒకటి ఇప్పుడు రిపోర్ట్స్ తీసుకుంటేనే కదా మీ బాడీ కండిషన్ ఏంటి అనేది తెలిసేది. మరి దానికి కూడా మనం భయపడి తీపించుకోకుండా ఉన్నామని అనుకోండి, అది తెలియకుండానే మన బాడీలో ఒక పెద్ద సమస్య అయిపోయి ఉంటుంది. సో చాలా మంది మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో వాళ్ళకి ప్రీ డయాబెటిక్ అనే కండిషన్ లో ఉన్నామనే విషయం కూడా తెలియదు. సో ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, డయాబెటిక్ అంటే ఏంటి, నాన్ డయాబెటిక్ అంటే ఏంటి? అంటే మనం మన బాడీలో ఏదైనా ఒక రిపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ HbA1c ఒక రిపోర్ట్ ఉంటుంది అనమాట. సో HbA1c అనేది యావరేజ్ 3 months గ్లూకోజ్ లెవెల్స్ అనేది చెక్ చేస్తారు. సో ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు మనం బాడీలో డయాబెటిక్ కండిషన్ ఏ లెవెల్లో ఉందనేది తెలుసుకోవచ్చు. సో చాలా మంది మా దగ్గరకు వచ్చిన మేము రిపోర్ట్స్ రికమెండ్ చేసిన తర్వాత మోస్ట్లీ ప్రతి ఒక్కరు కూడా ప్రీ డయాబెటిక్ కండిషన్లోనే ఉన్నారు. సో ప్రీ డయాబెటిక్ అంటే జనరల్గా లైట్ తీసుకోవచ్చు చాలా మంది, కానీ మీరు ఒక డయాబెటిక్ లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. సో అట్లా ఇండియాలో తెలియకుండానే దాదాపు ఇప్పుడు మనం ఎందుకు భారతదేశాన్ని డయాబెటిక్ క్యాపిటల్ అని అంటున్నారు వాళ్ళు అంటే, సో అంతమంది ఇంకా వాళ్ళు రిపోర్ట్స్ తీసుకున్న వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ చేసుకొని చాలా మంది ఉన్నారు భయపడుతూ. సరే అది రిపోర్ట్స్ తీసుకుంటే మళ్ళీ ఏమైనా ఉందేమో, తెలుస్తుందేమో, మళ్ళీ దానికోసం ఏదైనా టాబ్లెట్ వాడాలేనేమో, ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా భయపడడం కంటే దాన్ని తెలుసుకొని దాని ప్రివెన్షన్ ఏంటో కనుక్కొని ఆ రకంగా మన పద్ధతులు కానీ మన అలవాట్లను కానీ మార్చుకున్నాం అనుకోండి, హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి ఇప్పుడు స్టాటిస్టిక్ అన్ని తీసేసుకుంటే ఎంత పెరిగారంటే భారతదేశంలో ఇప్పుడు చైనా 98% వాళ్ళు ఉండడం, సో 65% ఇండియాలో, సో యుఎస్ లో తీసేసుకుంటే 24% పీపుల్ డయాబెటిక్ కేసెస్ ఎక్కువ ఉండడం. ఓకే, యా. సో రీజన్స్ ఏంటి? మనం ఇందాక నేను చెప్పినట్టు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డయాబెటిక్ కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, ఒబేస్ కానీ రావడానికి గల రీజన్స్ ఏంటి? ఒకటి, మనము తీసుకుంటున్న ఫుడ్ అనేది పూర్ న్యూట్రిషన్ ఉండడం. అంటే ఒక ప్రాపర్గా తింటున్నామా లేదా అనే విషయం మనకు తెలియదు. మనకు ఉదయం ఇంట్లో ఏదైనా దోశలు వేసారా, ఇడ్లీ వేసారా, వడలు వేసారా, పూరి వేసారా తింటాం. లేదా బయటికి పోయినాం, బయట కూడా ఏముంటుంది, ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఉప్మా, ఇట్లా ఏదో ఒకటి టిఫిన్ తింటాం కామన్ గా. లేదా డేలో స్టార్ట్ చేసిన తర్వాత టీ, కాఫీ ఏదో దీంతో స్టార్ట్ అయ్యి
కామన్ గా మనకు దొరికే టిఫిన్స్ తోటి స్టార్ట్ చేస్తాం. యా, సో ఆఫ్టర్నూన్ మళ్ళీ ఏం చేస్తారు, సో లంచ్ కానీ, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కానీ, మళ్ళీ మధ్యలో ఏదైనా స్నాక్స్ కానీ, మళ్ళీ ఈవినింగ్ నైట్ డిన్నర్ కానీ, ఏదో ఒకటి ఇలా స్టార్ట్ చేస్తాం. బట్ ఇక్కడ తినే ప్రాసెస్ లో మనము తింటున్న ఫుడ్ లో శరీరానికి అవసరమైన పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయనే విషయం ఎవరికి తెలియదు. మేబీ తెలిసినా ఫాలో అవ్వడానికి ఒక చిన్న డౌట్, అంటే ఏది తింటే ఏది బాగుంటుందనే విషయం తెలియదు మ్యాక్సిమం. రెండవది ఏంటి, ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ లేని ఒక, అందరూ కూడా వర్క్ చేస్తున్నారు బట్ తప్పులేదు, కానీ ఆ వర్క్ అనేది ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన వర్క్ కాదు. అంటే అగ్రికల్చర్, ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమతో కూడుకున్న పని అనేది ఎవరికీ లేదు. మ్యాక్సిమం పీపుల్ అంతా కూడా సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో సిట్టింగ్ జాబ్ చేయడం ద్వారా ఏమవుతుంది, మనము తింటున్న ఫుడ్ లో ఒకవేళ న్యూట్రియంట్స్ లేకపోయినా, సో అందులో ఏదన్నా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కార్బోహైడ్రేట్స్ ఎక్స్ట్రా ఉందనుకోండి, సో అది మనకు ఫిజికల్ యాక్టివిటీలు అంటే ఎనర్జీ పర్పస్ అనమాట కార్బోహైడ్రేట్స్. సో అవి మనకు ఎక్కువ తీసుకొని తక్కువ పని చేసినాం అనుకోండి, సో అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మూడవది తీసేసుకుంటే స్లీప్ సారీ, ఇందాక నేను చెప్పకూడదు కానీ ఇందాక తనకున్న ఇష్యూస్ వల్ల ఏమవుతుంది అంటే, ఆ అమ్మాయి 9 to 6 ఒక జాబ్ సెలెక్షన్ చేసుకుంది ఆల్రెడీ. మళ్ళీ అట్ ద సేమ్ టైం 7 to 11:30 ఇంకొక జాబ్ సెలెక్షన్ చేసుకుంది. సో తనకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ లో 2 పార్ట్, అంటే ఒకటి ఫుల్ టైం ఒకటి పార్ట్ టైం. ఇప్పుడు ఆ అమ్మాయి పడుకోవడం నాకు చెప్పడం ఏంటంటే 1 గంటకు పడుకొని ఉదయం 6కి లేచి మళ్ళీ 9కి మళ్ళీ జాబ్. ఇప్పుడు ఈ లైఫ్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి 1కి పడుకుంటే ఏం జరుగుతుంది, ఎంత టైం ఆ అమ్మాయికి స్లీప్ ఉంటుంది, మోర్ దెన్ 5 hours. మేబీ అది పడుకుంటే డిస్టర్బ్ స్లీప్స్ లేకుండా ఒక 4 hours స్లీప్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అంతకు మించి ఉండదు. ఇప్పుడు 1 గంట వరకు మనం పడుకోకపోతే ఏం జరుగుతుంది బాడీలో, ఓకే? సో ఇంత టైం గ్యాప్, అంటే అంతసేపు మనం మేల్కొని ఉంటే బాడీ అనేది కూడా మనకు సహకరించాలి కదా, దానికి కూడా రెస్ట్ దొరకాలి కదా. మరి ఆ రెస్ట్ మనం బాడీకి ఇవ్వకపోతే, మేబీ మనం పని చేయొచ్చు బట్ బాడీకి రెస్ట్ ఇవ్వకపోతే, సో ఫ్యూచర్లో చాలా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఒక మనమే తెచ్చుకున్నట్టు ఒక ప్రాబ్లం అనమాట. ఓకే, యా. సో చాలా మంది స్ట్రెస్ అనమాట. ఇప్పుడు స్ట్రెస్ అంటే వాళ్ళకు తెలియకుండానే స్ట్రెస్ ఉంటుంది. మేబీ కొంతమంది ఇప్పుడు మనకు తెలిసి ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది, తెలియకుండా ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా హట్ చేస్తారనుకోండి, మేబీ ఏదైనా ఒక విషయమో, లేదంటే మనకు హట్టింగ్ కలిగే ఒక విషయం ఏదైనా ఉందనుకోండి, మనం ఒకరితో మాట్లాడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదురుగా ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతుంటాం. బట్ మన మైండ్లో ఏమవుతుందంటే, మనకు జరిగిన ఒక విషయం దాని గురించి ఆల్రెడీ రన్ అవుతుంది అనమాట. సో అట్లాంటి మనకు తెలియకుండా అన్నోన్ స్ట్రెస్సెస్ అనేది చాలా 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 జరుగుతుంటాయి. సో ఏం జరుగుతుంది, స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఒత్తిడి హార్మోన్ అంటారు దీన్ని. సో ఈ ఒత్తిడి హార్మోన్ ఏం చేస్తుందంటే, బ్లడ్ లోపల గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటుంది. సో బ్లడ్ లోపల గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకుండా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, బాడీకి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి అనేది ఒక సిమ్టమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఆ స్ట్రెస్ నుంచి బాడీని బయటపెట్టడానికి తన వంతు ప్రయత్నం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, అప్పుడు మన బాడీకి, అంటే అందుకే చాలా మంది ఒత్తిడిలో తెలియకుండానే కొన్ని తినేస్తుంటారు. సో వాళ్ళకు తెలియదు అసలు ఎందుకు తింటున్నారు, దేని పర్పస్ ఏంటి అని తెలియదు. ఎందుకంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకుండా ఈ కార్టిసోల్ అనే హార్మోన్ వర్క్ చేస్తుంది. సో అది ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. సో చాలా మందికి ఇప్పుడున్న మేజర్ జెంట్స్ లో కానీ ప్రతి ఒక్కరిలో కానీ ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనే ఒక హ్యాబిట్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఎలా అంటే ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట, జెంట్స్ అబ్బాయిలు ఇలా అంటే డ్రింక్ చేస్తే ఒక రకంగా, డ్రింక్ చేయకపోతే ఒక రకంగా, అట్లా ట్రీట్ చేసే పద్ధతులు వస్తున్నాయి. సో ఈవెన్ దో ఇప్పుడున్న చాలా మంది ఏంటి అంటే, ఈ లేడీస్ లో కూడా ఎక్కువగా ఆల్కహాలిక్ కానీ లేదా స్మోకింగ్ ఈ వాటికి ఎక్కువ అలవాటు పడు, బట్ అది మేబీ అది ఏంటి మంచిదా చెడిదా ఆలోచన చేయట్లేదు. సో కామన్ అంటే ఒక రకంగా ఏమనుకోవచ్చు అంటే, ఒక సింబాలిక్ చెప్పుకోవడానికి అనమాట. నేను కూడా మీలో మీ కమ్యూనిటీలో నేను కూడా ఉన్నాను అనే ఒక రకమైన అట్లా క్రియేట్ చేసుకోవడానికి, అట్లా తెలుసుకోవడానికి అనమాట. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేబీ కొంతమందికి ఏంటి అంటే, నెక్స్ట్ తీసేసుకుంటే జెనెటికల్ రీజన్స్ వల్ల కూడా ఒబేస్ ఉండడం, అంటే ఒబేస్ కానీ డయాబెటిక్ కానీ ఇలాంటి ఇష్యూస్, అంటే ఈ 6 రూట్ కాజెస్ అయితే ఉన్నాయో, ఇవి మనకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఒక రకమైన ఒక మెయిన్ రీజన్స్ అనుకోవచ్చు అనమాట. ఓకే, యా. సో రైట్, ఇప్పుడు మనము తినే ఫుడ్స్ ఏదేది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, తింటాం, ప్రతి ఒక్కరు ఆహారం తింటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక రకమైన ఫుడ్ తోటి స్టార్ట్ చేస్తాం, నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక రకమైన ఫుడ్ తోటి తింటాం. కానీ మనము తింటున్న ఫుడ్ లో శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయా లేదనేది చెక్ చేసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
జనరల్ గా ఇక్కడ కనిపించే ఫస్ట్ స్లైడ్ లో కనిపించే ఈ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. అంటే మంచి కొవ్వులు, బాడీలో రెండు రకాల కొవ్వు పదార్థాలు ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అనమాట. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అనేది ఒమేగా 3 అండ్ ఒమేగా 6 అని అంటారు అనమాట. సో ఇవి ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ లోపల గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, బ్యాడ్ ఫ్యాట్స్ వస్తాయి, రెండు వస్తాయి. బట్ రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అందులో మనం తీసుకునే ఫుడ్ లో ఎంత మేరకు, ఇక్కడ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఆటోమేటిక్ గా బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎలాంటి రకమైన ఫుడ్ తిన్నా కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆటోమేటిక్ గా బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో తయారవ్వదు. గుడ్ కొలెస్ట్రాల్ ఎంతసేపు ఉన్నా మనం తినే ఆహార పదార్థాల ద్వారానే తిన్న ప్రతిసారి బాడీకి ఇవ్వాలి. సో ఇక్కడ మన గుడ్ ఫ్యాట్స్ అనేది బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ, సో నర్వస్ సిస్టమ్ కి కానీ ప్రతి దానికి గుడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది ఏంటి అంటే సో ప్రోటీన్, ఒక రకమైన అంటే ప్రోటీన్ అనేది మనకు మేజర్ ఇంకొక రకమైన పోషక పదార్థం. సో ప్రోటీన్ ఏం చేస్తుంది, మనిషి ఇప్పుడు టాప్ టు బాటమ్ బాడీ ఉన్నారు, మజిల్స్ కండరాలు ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్ తయారవ్వడానికి ప్రోటీన్ అనేది అవసరం. సో ప్రోటీన్ అనేది కూడా ప్రతి డే మనం తింటున్న ప్రతి మీల్లో 25% పోర్షన్ అనేది ప్రోటీన్ సోర్సెస్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. జనరల్ గా నాన్ వెజ్ లో ఈజీగా దొరుకుతుంది. సో వెజిటేరియన్స్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. బట్ ఆ వెజిటేరియన్స్ లో మనం మన బాడీకి అవసరమైన ఎంత మేరకు ప్రోటీన్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తీసేసుకుంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో, సో చాలా మంది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకు సౌత్ ఇండియాలో అంటే మనం తీసుకునేది ఏంటి అంటే ఈజీగా మనకు పప్పు, సాంబార్ లేదా అన్నం, వీటికి ఎక్కువ మనకు అడిక్ట్ అనమాట. అంటే అవి అవి ఉంటే మన డే అయిపోతుంది, ఈజీగా తినేస్తాం. బట్ అందులో మనం తీసుకున్న వాటి లోపల ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎంత మేరకు ఉన్నాయి అంటే జనరల్గా ఏంటి మనకు ఒక పర్ డే ఇంత రిక్వైర్మెంట్ ఆఫ్, ఎందుకు ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మనకు విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ అండ్ ఫైటో న్యూట్రియన్స్ అనే న్యూట్రియన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అవి ఎంత మేరకు మనం తింటున్నాం. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఈ 3 ఇమేజెస్ లో ఏం జరుగుతాయి అంటే వీటిని డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి సో ఫైబర్ ఏదైతే ఉందో డైజెషన్ ని బెటర్ చేసిన తర్వాత మనకి న్యూట్రియన్స్ అబ్జర్వేషన్ కి ఎక్కువ తోడ్పడతాయి. ఓకే, యా. సో ఒక్కసారి చూడండి, మనం ఇందాక నేను చెప్పినట్టు మనం ఏ రకంగా అంటే ప్రీవియస్ ఇమేజ్ లో చూపించినట్టు తింటున్నామా, లేక ఇక్కడ ప్రజెంట్ ఇమేజ్ లో కనిపించే రకమైన ఫుడ్స్ తింటామా? సో ప్రతి ఒక్కరు 90% పీపుల్ ఈ ప్రజెంట్ ఇమేజ్ లో ఇక్కడ కనిపించే ఫుడ్సే తింటారు. సో మేబీ తెలిసిన తర్వాత ఓకే, తెలియకుండా ఏంటి అంటే నేను మనకి చెప్తాను కదా. సో మన డే ఎలా స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ ఏదో ఒక రకమైన టిఫిన్ తో స్టార్ట్ అవుతుంది. బయటికి పోతే కామన్ గా ప్రతి హోటల్ ఏదైనా ఒకటి హోటల్ దొరికే కామన్ ఫుడ్స్ పూరి, ఇడ్లీ, ఉప్మా, వడ, సో దోశ, పొంగల్, ఏదో ఒకటి సంథింగ్ ఇలా వీటికి సంబంధించిన ఫుడ్స్ 90% ఇవే ఫుడ్సే ఉంటాయి. సో ఆఫ్టర్నూన్ లేదా మార్నింగ్ ఏంటి మనం అనదర్ రైస్, పప్పు, సాంబార్, ఏదైనా ఒక చట్నీ వీటితో స్టార్ట్ చేస్తాం. సో ఓకే, ఈవినింగ్ వచ్చేసి ఏంటి చాలా మంది ఈవినింగ్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన నేను ఈవినింగ్ నేను ఏం తినట్లేదు సార్, రైస్ తినట్లేదు, చపాతీ తింటున్నా అంటారు. చపాతీ లేదా రొట్టె, సో తినేస్తారు, ఆడికి తినేస్తారు, మంచిదే, ఓకే. బట్ అందులో మీరు ఒక్కసారి మనం తీసేసుకుంటే ఇక్కడ కనిపించే ఇమేజెస్ లో తింటున్న ఫుడ్సే తింటారు. మళ్ళీ మధ్యలో ఏమవుతుందంటే ఖచ్చితంగా 5 o'clock కొంతమంది మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్, సార్ నాకు 4, 5 కానీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది సార్ అంటారు. సో ఎందుకు తినాలంటారంటే అదొక రకమైన క్రేవింగ్ క్రియేట్ అయినది మన బాడీకి తెలియకుండా. 5 o'clock అయిందనుకోండి, బయట ఉన్నాము ఖచ్చితంగా ఏదో బజ్జీల బండి దగ్గరనో పానీపూరి బండి దగ్గరనో ఉంటాం. ఎందుకంటే అది తింటే ఆడికి మనకు సాటిస్ఫాక్షన్ జరుగుతుంది. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మన ఈటింగ్ క్రేవింగ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. బట్ అది హెల్దీనా అన్హెల్దీనా అనేది మనం ఆలోచన చేయట్లేదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు బయటకు ఎవరైనా చూస్తే 5 o'clock తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, 4 to 6, 7 మధ్యలో ఏ పానీపూరి బండి కానీ ఏ బజ్జీల బండి కానీ ఖాళీగా ఉండదు. సో అంత తింటున్నారు బయట జనాలు. సో అది ఎంత మేరకు మనకి హెల్తీ. మరి ఇలాంటి రకమైన ఫుడ్స్ తీసుకుంటే మన హెల్త్ ఏ విధంగా ఉంటుంది, సో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. యా, సో బేసిక్ న్యూట్రియన్స్ ఉంటాయి. ఒకటి మనం ఇందాక ఫస్ట్ ఇమేజ్ లో చెప్పుకున్నట్టు, ఒకటి బాడీకి మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, గుడ్ ఫ్యాట్స్ అండ్ వైటమిన్స్, మినరల్స్ అనమాట. ఈ 5 న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ఇందాక ఈ ఇమేజ్ లో చెప్పుకున్నట్టు ఇక్కడ ఒక్క నిమిషం, యా, ఈ ఇమేజ్ లో తీసేసుకుంటే ఈ ఇమేజ్ లో మొత్తం కూడా కార్బోహైడ్రేట్ కి సంబంధించిన ఫుడ్స్ 90% ఇక్కడ కనిపించే ఇమేజ్ లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉన్నాయి. ప్రోటీన్ లేదు, వైటమిన్స్, మినరల్స్ లేవు, గుడ్ ఫ్యాట్స్ లేవు, సో ఫైబర్స్ లేదు. ఫైబర్ ఒకవేళ కొంత మేరకు ఉండొచ్చు, కానీ ఇక్కడ కనిపించే ఇమేజ్ లో ప్రతి ఇమేజ్ లో కూడా 90% కార్బోహైడ్రేట్సే ఉంటాయి. సో బ్యాలెన్స్డ్గా ఎలా తినాలంటే బాడీకి 25% కార్బోహైడ్రేట్స్, 25% ప్రోటీన్స్,
25% గుడ్ ఫ్యాట్స్ అండ్ ఇవి తీసుకుంటే నెక్స్ట్ 25% ఫైబర్ అండ్ న్యూట్రియన్స్ ఉండేటివి తీసుకోవాలి. ఇట్లా మన మీల్ అనేది డిజైన్ చేసుకోవాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో ఉందనుకోండి, ఒక్క నిమిషం. సో ఇట్లా ఈ 3 కూడా మన ఎవ్రీ మీల్లో ఉండాలి. సో అట్లా తింటున్నామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా మనం చెప్పినట్టు ఈ ఇమేజ్లో ఉన్నట్టే తింటాం. మరి ఇక్కడ తింటున్నప్పుడు ఏమి జరుగుతుంది? సింపుల్. సో బాడీలో ఈ కార్బోహైడ్రేట్స్ ఏమైతే ఉంటాయో, పిండి పదార్థాలు ఏమైతే ఉంటాయో, మనం తిన్న తర్వాత బ్లడ్లోకి రిలీజ్ అయ్యి అంటే స్టమక్లోకి డైజెషన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేది పిండి పదార్థాలు చక్కెరగా మారిపోతుంది, అది గ్లూకోజ్గా మారిపోతుంది. సో గ్లూకోజ్గా మారినప్పుడు అంటే ప్రోటీన్గా వెళ్ళిపోతుంది, కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది, వైటమిన్స్ మినరల్స్ డైరెక్ట్ బాడీకి అబ్జర్వ్ అవుతాయి, గుడ్ ఫ్యాట్స్ అనేది బాడీకి అబ్జర్వ్ అవుతాయి. సో వాటినంతా కూడా ఒక ప్రాసెస్డ్ బాడీలో ఒక లివర్ అండ్ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ టర్న్ అయిన పిండి పదార్థాలు గ్లూకోజ్ ఏదైతే ఉందో, ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిన తర్వాత, ఈ విధంగా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిన తర్వాత బాడీకి అబ్జర్వ్ అవ్వాలంటే ఈడ ఒక రకమైన ప్రాసెస్ జరగాలి. అదేంటి అంటే ఈ ప్యాంక్రియాటిక్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది బాడీలో. సో ఎక్కడ మన స్టమక్ దగ్గర ఈ ప్యాంక్రియాటిక్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనం తినే ఫుడ్ లోపల కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది సెల్ కి అబ్జర్వ్ చేసుకోవాలంటే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ హెల్ప్ చేస్తుంది. సో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎట్లా హెల్ప్ చేస్తుంది? ఓకే, నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. యా, సో ఇది బాడీ సెల్ అంటే మన టాప్ టు బాడీ. ఇప్పుడు ప్రతి ఒక్క కణం ఉంటది కదా, ఆ కణం ఏదైతే ఉందో కణానికి ఒక ఈ విధంగా ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ కీ లాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన ఇంటికి లాక్ లాగా అనుకోండి. సో ఇది సెల్ ఈ విధంగా చూడడానికి ఈ విధంగా ఉంటే దీనికి రిసెప్టర్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ ఇన్సులిన్ బ్లూ కలర్ లో కనిపించే ఇన్సులిన్ హార్మోన్ ఏదైతే ఉందో మన రక్తంలో గ్లూకోజ్ మాలికల్స్ రిలీజ్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా బ్రెయిన్ కి సో సిమ్టమ్స్ వెళ్ళి ఏం చేస్తుంది, అది ఈ ఇన్సులిన్ ని ప్యాంక్రియాటిక్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆ ప్యాంక్రియాటిక్ ఏం చేస్తుంది, రక్తంలో గ్లూకోజ్ ఉన్నప్పుడు ఇన్సులిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్సులిన్ హార్మోన్ ఇమ్మీడియట్ గా సెల్ దగ్గరికి వచ్చి సో దానిని ఓపెన్ చేయడానికి అంటే ఇక్కడ ఈ రిసెప్టర్ దాని మీద ఇది వచ్చి ఇక్కడ కూర్చుంటేనే ఈ బ్లడ్ స్ట్రీమ్ లో ఉన్న రెడ్ కలర్ లో ఉన్న గ్లూకోజ్ అనేది లోపలికి ఎంట్రీ అవుతుంది. ఇది మనము తిన్న ప్రతిసారి జరిగే ఒక ప్రక్రియ. ఏదన్నా మీరు తిన్నారు, ఈవెన్ దో మీరు ఇప్పుడు ఏదైనా టీ తాగారు, ఏదైనా స్నాక్స్ తిన్నారు, ఏదైనా తిన్నారు అంటే అందులో గనక కార్బోహైడ్రేట్స్ ఉంటే అది గ్లూకోజ్ గా మారిన తర్వాత సో అది బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిన తర్వాత ఇక్కడ జరిగే ఒక రకమైన కెమికల్ అంటే ఆ ప్రాసెస్ ప్రకారం మాత్రమే బాడీ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, యా, ఎస్. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, మనం డే ఎలా స్టార్ట్ చేస్తాం? మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకొని కామన్గా 90% పీపుల్ టీ ఆర్ కాఫీ తోటి ఏదో ఒక రకమైన డ్రింక్ తోటి స్టార్ట్ చేస్తాం. ఓకే, అరౌండ్ 8:30 9 మధ్యలో కంపల్సరీ వర్క్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 8 to 9 మధ్యలో తినేస్తారు. సో ఏం తింటాం? బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ లో మనం ఇందాక చెప్పినట్టు ఇడ్లీ, పూరి, ఉప్మా, వడ, చపాతి ఏదో ఒక రకమైన దాంతో తినేస్తాం. దాంట్లోకి ఏదైనా ఒక కర్రీనో ఇంట్లో చేసినది ఏదో ఒకటి తినేస్తాం. సో మరి 11 o'clock ఆఫీస్ వాళ్ళైతే 11 o'clock ఏదైనా టీ సర్వ్ చేస్తారు, లేదా ఏదైనా ఒకటి స్నాక్స్ ఇస్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ లో మనం చెప్పుకున్నట్టు సో ఏంటి, రైస్ రిలేటెడ్ కానీ ఏదో ఒక రకమైన పదార్థంతో మన లంచ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ కంపల్సరీ స్నాక్స్ ఉంటాయి. ఎవ్రీ ఆఫీస్ కానీ లేదా బయట కానీ మనం ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా 5 o'clock మధ్యలో స్నాక్స్ ఖచ్చితంగా తింటారు. సో మళ్ళీ అరౌండ్ 9కి వచ్చేసరికి ఏదో చపాతి, రొట్టె లేకపోతే అండ్ రైస్ తోటి డిన్నర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో మనము తిన్న ప్రతిసారి ఆ తిన్న ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అది గ్లూకోజ్ గా మారిన ప్రతిసారి ఇన్సులిన్ అవసరం అనేది ఏర్పడుతుంది. సో ఇన్సులిన్ అనేది ఇన్నిసార్లు అంటే ఈ బ్లూ కలర్ లో ఉన్న ప్రతిసారి మన బాడీకి ఇన్సులిన్ స్పైక్ అయిన సిమ్టమ్స్ అనమాట. అంటే మనం తిన్న ప్రతిసారి సో మార్నింగ్ టీ కాఫీకి ఇంత మేరకు అవసరం పడితే బ్రేక్ఫాస్ట్ కి ఇంత, తర్వాత స్నాక్స్ కి, లంచ్ కి, ఇట్లా ఈ విధంగా ఇన్నిసార్లు మన బాడీలో ఇన్సులిన్ అనే అవసరం అనేది ఏర్పడి ఉంటుంది. సో ఇన్సులిన్ అంటే ఎప్పుడు మనకు అవసరం పడదు అంటే మనం రెస్ట్ లో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, మాక్సిమం పడుకున్నారనుకోండి సో అప్పుడు ఇన్సులిన్ అనేది డిక్రీజ్డ్ ఇన్సులిన్ అనేది మనకు అప్పుడు ఎందుకంటే మనం ఏం తినం, పడుకొని ఉంటాం కాబట్టి ఇన్సులిన్ అవసరం అనేది ఉండదు. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ప్రతిసారి ఇక్కడ తీసేసుకొని మనం ప్రతిసారి తింటూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువగా అవసరం పడినప్పుడు దానికి రెస్ట్ టైం తక్కువగా దొరుకుతుంది. సో ఇక్కడ ఒక రకమైన ప్రాసెస్ అంటే మన బాడీకి ఒక నెక్స్ట్ ఒక స్టార్ట్ అవుతుంది. జస్ట్ చెప్తాను మీకు, రైట్? యా, సో ఇన్సులిన్ ఒక రెసిస్టెన్స్ అనే కండిషన్ స్టార్ట్ అవుతుంది బాడీలో. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ ఏంటి అని అంటే బాడీలో సో తిన్న ప్రతిసారి బ్లడ్ లోపల గ్లూకోజ్ రిలీజ్ అయింది అనుకోండి,
సో మార్నింగ్ మనం ఉదయం టిఫిన్ తోటి టీ ఆర్ కాఫీ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత సో అందులో గ్లూకోజ్ రిలీజ్ అయిన తర్వాత సెల్ తీసేసిపోయింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కి. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ చేసినాం, లంచ్ లో కూడా హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్డే తినింటాం కామన్ గా. తిన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ గా కన్వర్ట్ అయినప్పుడు వెంటనే ఇమీడియట్ గా ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇన్సులిన్ రిలీజ్ అయ్యి సెల్ దగ్గరకు వస్తుంది. సెల్ దగ్గరకు వచ్చి దీనిని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఓపెన్ చేయడానికి ట్రై చేసిన ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ ఉదయం తిన్న వాటి లోపల గ్లూకోజ్ ఏదైతే ఉందో అది మన సెల్ తీసేసుకుని ఉంటుంది. సో తీసేసుకున్న తర్వాత మనం ఇందాక ఫస్ట్లో డిస్కస్ చేసినట్టు ఎప్పుడు ఎక్కువ ఎనర్జీ అవసరం బాడీకి, ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మాత్రమే శరీరానికి ఎనర్జీ అవసరం. సో మనం సిట్టింగ్ జాబ్గా ఏదైనా ఒకటి లైట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండే వర్క్ చేస్తున్నాం అనుకోండి, సో బాడీకి పెద్ద ఎనర్జీ అవసరం లేదు. సో మరి ఎనర్జీ అవసరం లేనప్పుడు ఏమవుతుంది, మనం మార్నింగ్ తిన్నదాన్ని సెల్ యూటిలైజ్ చేసుకోదు. సో యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆకలి అయితే అవుతుంది, ఎందుకంటే బ్లడ్ లో గ్లూకోజ్ అనేది ఏం మిగలదు. సో అది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అనేది చెప్తా. సో ఇక్కడ బాడీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, బట్ సెల్ తీసుకోవడానికి ట్రై చేసినా సెల్ తీసుకోదు. సో ఎందుకు అని అంటే, ఈ ఇన్సులిన్ హార్మోన్ ఇక్కడ దీన్ని ఓపెన్ చేయడానికైనా ఇన్సులిన్ ఈ సెల్ ఏదైతే ఉందో ఉదయం తీసుకున్న దాన్ని ఖర్చు పెట్టలేకుంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ తీసుకున్న దాన్ని రిజెక్ట్ చేస్తుంది, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఓపెన్ చేయదన్నమాట. ఓపెన్ చేయడానికి ట్రై చేసినా ఓపెన్ చేయదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ బ్లడ్ స్ట్రీమ్ లో గ్లూకోజ్ అనేది మిగిలిపోతుంది. సో అలాగే రక్తంలో మిగిలిపోతుంది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం, అంటే ఏం స్టార్ట్ అవుతుంది అనేది చెప్తాను మీకు. ఓకే, యా. సో రక్తంలో గ్లూకోజ్ మిగిలిపోయినప్పుడు ఒకటి మనం ఖర్చన్నా పెట్టుకోవాలి, రెండు రక్తంలో అలాగే మిగిలిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేస్తుంది ఇన్సులిన్ హార్మోన్. సో రెండు రకాల వర్క్స్ అనమాట. ఒకటి మనం తినేది మనం బాడీ వినియోగించుకున్న తర్వాత చేస్తుంది, లేదా రక్తంలో అలా ఎక్కువసేపు ఉంచదు. సో ఉంచకుండా ఏం చేస్తుంది, అది దానిని ఇమ్మీడియట్ గా ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్ గా లివర్ కి పంపిస్తుంది. సో లివర్ ఏం చేస్తుంది, దాని ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే, ఆ మిగిలిపోయిన గ్లూకోజ్ని కొవ్వుగా మారుస్తుంది. కొవ్వుగా మార్చి దాన్ని బాడీలో తనకు సేఫెస్ట్ ప్లేస్లలో స్టోర్ చేసుకుంటూ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అందుకే చాలా మంది బెల్లి దగ్గర ఎందుకు ఫ్యాట్ పెరుగుతారంటే, లివర్ ఉండేది బెల్లి దగ్గరని. సో అట్లా రక్తంలో మిగిలిపోయిన గ్లూకోజ్ని ప్రతిసారి అది కొవ్వుగా మార్చేసి పంపిస్తుంది. అందుకే కొంతమందికి చూడండి, మరి ఉదయం 9కి తిన్న తర్వాత ఆటోమేటిక్గా 11 గంటలకు ఆకలి అవుతుంది. ఎందుకు ఆకలి అవుతుంది అని అంటే, ఆల్రెడీ అప్పటికే మనం తినేది ఒకటి మనం వాడుకోవాలన్నా వాడుకోవాలి, లేదంటే కొవ్వుగానన్నా మారిపోవాలి. నువ్వు వాడుకోకపోతే ఆటోమేటిక్గా కొవ్వుగా మారిపోతుంది, రక్తంలో గ్లూకోజ్ ఏం మిగలదు. ఇంకా నీకు నువ్వు తిన్న ప్రతిసారి ఫ్యాట్ స్టోరేజ్ చేసుకుంటేనే పోతుంది. సో అక్కడ మనము ప్రతిసారి తిన్న ప్రతిసారి ఫ్యాట్ స్టోరేజ్ పోతుంది కాబట్టి మనం ఫ్యాట్ అవ్వడం స్టార్ట్ అవుతాం. సో ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఇదే టాపిక్ లో సో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ పీసీఓఎస్ అండ్ అదర్ హార్మోనల్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్. సో నేను ఎందుకు లావ్ అవుతున్నా, ఇప్పుడు లావ్ అవుతున్నా అనేది ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ క్లారిటీ. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే, ఇదే ప్రాసెస్ లో అంటే ఈ పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ లో హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ బ్లడ్ స్ట్రీమ్ లోనే ఉంటాయి. అవి కూడా శరీరానికి అవసరమైన హార్మోన్స్ బ్లడ్ స్ట్రీమ్ లోనే ఉంటాయి. సో అక్కడ ఈ గ్లూకోజ్ ని రిజెక్షన్ చేసే ప్రాసెస్ లో హార్మోన్స్ ను కూడా బాడీ రిజెక్ట్ చేస్తుంది. సో మనం తిన్న మనకు అంటే ఏదైతే గ్లాండ్స్ ఏదైతే ఉంటాయో అవి రిలీజ్ చేసిన హార్మోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్ఎస్ హార్మోన్స్ అంటాం, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్. వాటిని కూడా ఈ బ్లడ్ స్ట్రీమ్ లో ఉన్నప్పుడు సెల్ తీసుకోదు. తీసుకున్నప్పుడు ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే కండిషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మెన్స్ట్రువల్ సైకిల్, పీసీఓఎస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, డయాబెటిక్ ఇష్యూస్ కానీ. సో డయాబెటిక్ ఏమవుతుంది, సో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, సో మీకు బ్లడ్ టెస్ట్ చేశారనుకోండి, మీకు ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తుంది. సో దానికి అదొక డయాబెటిక్, అక్కడ మీకు డయాబెటిక్ ఉన్నట్టు మీకు తెలిసిపోతుంది. సో అట్లా ప్రతిసారి మీకు గ్యాప్ లేకుండా మీరు తింటూ ఉన్నారనుకోండి, ఎప్పుడు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు ఫ్యాట్ అవుతూ పోతుంటారు. కొంతమంది ఫ్యాట్ ఎక్కువగా 90% ఫ్యాట్ అవుతారు. సో కొంతమంది డయాబెటిక్ ఆల్రెడీ అంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫ్యాట్ గా మారుతుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మారుతుంది. అక్కడ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మారినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ స్ట్రీమ్ లో రక్తనాళాల్లో అతుక్కుంటుంది. సో చాలా మందికి డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కంటి చూపు తక్కువ అవుతుంది. సో కాళ్ళ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్. సో ఎందుకు అని అంటే, కళ్ళ దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ ఈ బ్లడ్ నర్వ్స్, బ్లడ్ ఏదైతే అవి చాలా చిన్నగా ఉంటాయి. సో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిన ప్రతిసారి రక్తం థిక్ అయిపోతుంది. సో థిక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ ఫాస్ట్ మూమెంట్, బ్లడ్స్ యొక్క ఫాస్ట్ మూమెంట్ అనేది జరగదు. అట్ ద సేమ్ టైం అక్కడక్కడ ప్లేక్ కనుక పేరుకుపోయింది అనుకోండి, ఈ కొవ్వు అనేది అడ్డుపడింది అనుకోండి రక్తనాళాలలో, హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగదు. సో అక్కడ బీపీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సేమ్ టైం కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. సో అన్నిటికీ మూల కారణం మనము తినే ఫుడ్ లోపల
ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ ఉన్నప్పుడు సర్వ రోగాలకి మనము తీసుకుని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న ప్రాబ్లం అనేది మనం క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం. సో ఇక్కడ డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ, ఒబేస్. సో రీజన్ అనేది ఇక్కడ మొదలైన తర్వాత మిగతా అన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మరి సొల్యూషన్ ఏంటి, ఎట్లా దీని నుంచి బయటపడాలి? ఇప్పటి వరకు మనకు ప్రాబ్లం ఎలా వచ్చింది అనేది మనం చూసుకున్నాం కదా. సో దీనిని ఎట్లా బయటపడాలి సింపుల్ గా నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. సారీ. సో ఇక్కడ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మనం ఇందాక చెప్పినట్టు మనం చాలా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ తీసేసుకుంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సోమేనియా అంటారు అనమాట. ఓకే, మెమొరీ లాస్, సో ఆర్థరైటిసిస్, ఇన్ఫెక్షన్స్ త్వరగా చాలా మంది కొంతమందికి ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతారు అనమాట. ఓకే, సో డిప్రెషన్ లో ఉంటారు. సో కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుంది, ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ లో ఫైబర్ ల్యాకింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. సో ఇరిటబుల్ బౌల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్కువగా ప్రతిసారి ఎప్పుడు వాళ్ళు తిన్నా తినకపోయినా నీరసంగా ఉంటారు ఎప్పుడు కూడా. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట, ర్యాషెస్ వస్తాయి. సో యాంగ్జైటీ ఇష్యూస్, థైరాయిడ్, అలర్జీస్, ఆస్తమా, వెయిట్ గెయిన్, ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒక చిన్న ప్రాబ్లం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క రీజన్ ఇవి స్ట్రెస్ లెవెల్స్ తీసేసుకుంటే మనకు కనిపించే ఒక అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకున్నట్లు అవుతుంది. ఓకే, యా. సో ఎట్లా మనం దీని నుంచి బయటపడాలి? చాలా మందికి ఒకవేళ మీకు ఇప్పుడు ఇదైతే ఏదైతే అర్థమైందో, అంటే అర్థం కాకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లేదా డైరెక్ట్ నా నంబర్ కి మెసేజ్ చేయండి, నేను చెప్తాను డీటెయిల్స్. సో మీరు దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఓకే, యా. సో ఇక్కడ ఈ మా వావ్ కమ్యూనిటీ అనేది మీకు ఎట్లా హెల్ప్ చేస్తుంది? సో మా కమ్యూనిటీ వచ్చేసి వారియర్స్ ఆఫ్ వెల్నెస్ వావ్ కమ్యూనిటీ అంటాం. మేము మా క్లయింట్స్ కి సైంటిఫికల్ ప్రూవెన్ సైన్స్ మెథడ్ లో మేము మా క్లయింట్స్ కి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మా క్లయింట్ మా సైన్స్ ఏంటి అంటే ఈ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ ని మేము మా క్లయింట్స్ కి ఇస్తాం. సో ఆటోఫేగి అనే ఒక సైన్స్ అనేది ఈ సైంటిస్ట్ యషినోరి ఒసామా అనే జపాన్ సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. సో ఈయన కనుక్కున్న సైన్స్ ఏంటంటే ఆటోఫేగి అనమాట. సో ఆటోఫేగి అనే దానికి ఆయనకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఈ సైన్స్ ని కనుక్కున్నందుకు. సో దీని ప్రకారం మా మా క్లయింట్స్ కి మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆటోఫేగి? సో జనరల్ ఏమవుతుందంటే మనం లాస్ట్ స్లైడ్స్ లో డిస్కస్ చేసినట్టు తిన్న ప్రతిసారి ఇన్సులిన్ ఏదైతే స్పైక్ అవుతుందో, అంటే కార్బోహైడ్రేట్స్ తిన్న ప్రతిసారి ఇన్సులిన్ స్పైక్ అయ్యే కండిషన్ ఏదైతే ఉందో దానిని ఇక్కడ రివర్స్ చేస్తాం. సో ఎలా? మనము తీసుకుంటున్న ఫుడ్ లో ఇన్సులిన్ లోయరింగ్ మీల్స్ అనేది డిజైన్ చేస్తాం. అంటే మనం మేము మా క్లయింట్స్కి ఇచ్చే మీల్స్ లో ఏమవుతుందంటే ఇన్సులిన్ తక్కువగా ఉండే ఫుడ్స్ ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మీరు తింటారు, అన్నీ తింటారు, శరీరానికి అవసరమైన అన్నీ తింటారు, కానీ అక్కడ ఇన్సులిన్ అనేది పెద్దగా అవసరం పడని ఫుడ్స్ అనేది తింటారనమాట. అప్పుడు ఏమవుతుంది, బాడీలో తక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం తిన్న తర్వాత దానిని సెల్ యూటిలైజ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీరు మధ్యాహ్నం తిన్నా దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. ఈవెన్ దో మీరు నైట్ తిన్నా కానీ అక్కడ రివర్స్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఇంకొక ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి అంటే మనకి కొన్ని క్యాలరీస్ అవసరం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఆర్ బేసిల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో అరౌండ్ ఒక 1300, 15, 17, కొంతమంది వాళ్ళ బిఎంఆర్ 2000 వరకు క్యాలరీస్ వరకు ఉంటుంది అనమాట. అంటే మనం ఇచ్చే ఫుడ్స్ లోపల మనము ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్సులిన్ లోయరింగ్ ఫుడ్స్ లో ఏమవుతుందంటే తక్కువ క్యాలరీస్, అంటే క్యాలరీస్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, వైటమిన్స్, మినరల్స్ వస్తాయి, అన్ని వస్తాయి. బట్ తక్కువ క్యాలరీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరానికి ఎనర్జీ పర్పస్ అవసరం పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మార్నింగ్ తిన్న దాంట్లో ఒక 1000 క్యాలరీస్ వచ్చినాయి అనుకోండి. సో 1000 క్యాలరీస్ వస్తే అప్పుడు మనం తీసుకున్న తర్వాత ఏమవుతుంది, బాడీకి నెక్స్ట్ అవసరమైన క్యాలరీస్ ఏం జరుగుతుంది అని అంటే ఈ ఆటోఫేగ్ అంటే ఇన్సులిన్ లోయరింగ్ మీల్స్ ఇచ్చినప్పుడు ఆటోఫేగ్ అనే సైన్స్ యాక్టివేట్ అయిన తర్వాత బాడీలో ఫ్యాట్ బర్నింగ్ అనే ఒక స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ ఏంటి అంటే శరీరం ఇందాక మన లివర్ ఏదైతే ఉందో స్టోర్ చేసుకునే ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ గ్లైకాలసిస్ అనే ఒక అంటే ఏంటి గ్లైకోజన్ గా మారిన ఏదైతే కొవ్వు ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసుకుంటది లివర్. ఎట్లా రివర్స్ చేస్తుంది అంటే ఆల్రెడీ తను దాచిపెట్టుకున్న కొవ్వుని తన ఎనర్జీ పర్పస్ కోసం, అంటే బాడీ బతకాలి కదా, మనం ఇప్పుడు కొంతమంది ఫాస్టింగ్ ఉన్నా కానీ ఎందుకు లైవ్ ఉంటారంటే ఆల్రెడీ బాడీలో కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వుని ఏం చేస్తుంది, తనకు హార్ట్ బీట్ కానీ లేదా తనకు ఇప్పుడు మనం హ్యాండ్ మూవ్మెంట్ జరుగుతుంది ప్రతిదీ మనం చూస్తున్నామంటే దానికి ఎనర్జీ ఎంతో కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనం ఫాస్టింగ్ రోజు పెద్దగా ఏం బయట నుంచి రాదు కాబట్టి ఏం చేస్తుంది, ఆల్రెడీ తను దాచుకున్న దాన్ని ఏం చేస్తుంది అంటే రివర్స్ చేసేసుకుంటుంది. తన ఎనర్జీ పర్పస్ కోసం దానిని యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈ ఆటోఫేగ్ అనే సైన్స్ యాక్టివేట్ అయ్యి సో ఫ్యాట్ బర్నింగ్ మోడ్ లోకి బాడీ వెళ్ళిపోతుంది. సో ఈ సైన్స్ ప్రకారం మేము మా క్లయింట్స్ కి వారి యొక్క హెల్త్ ఇష్యూస్ ని బట్టి మీల్స్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, యా.
సో ఏంటి ఇప్పుడు మీరు ఏదైతే మేము చెప్పిన ఈ సైన్స్కి సో మీరేం చెయ్యాలి? సో చాలా మందికి ఏంటి అంటే నెక్స్ట్ ఏం చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అందుకే ఏదైనా సరే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్లో ఉన్నారా లేదా, సో అది తెలుసుకోవాలి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్లో మీరు కనుక ఉంటే సో మీకు ఎంత మేరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ ఉంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఎంత మేరకు మీ బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, వైటమిన్ డి ఎంత ఉంది మీకు, వైటమిన్ బి ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, సో ఇవన్నీ మైక్రో న్యూట్రియన్స్, ఇవి వీటి మీదనే బాడీ రన్ అవుతుంది. కాబట్టి ఏమైనా ఇన్ కేస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఏదైనా ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి. సో అలా ఐడెంటిఫై చేసిన తర్వాతనే మీకు పర్సనల్గా కస్టమైజ్డ్ మీల్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత ఫైబర్ తీసుకోవాలి అనేది ఒక సైంటిఫికల్గా మేము వెళ్ళడం జరుగుతుంది. సో దానికి మీరేం చేయాలంటే మీ బ్లడ్ రిపోర్ట్స్ని తీసుకోండి. ఓకే, సో మీ బ్లడ్ రిపోర్ట్స్ని తీసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మేము మీకు, మీరు మాకు అంటే మీ రిపోర్ట్స్ విత్ ఇన్ ఈ సెషన్కి అటెండ్ అవ్వాలి ఎవరైతే ఉన్నారో విత్ ఇన్ 48 hours లోపల ఇమ్మీడియట్గా మీరు బ్లడ్ శాంపిల్ బుక్ చేసేసుకొని సో మీ బ్లడ్ రిపోర్ట్స్ మాకు ఇవ్వగలిగితే అప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఎంత మేరకు ఉంది, సో దాని నుంచి మీరు ఎట్లా బయటపడాలనే విషయాన్ని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1-on-1 కౌన్సిలింగ్ అంటే 1-on-1 మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత అందులో మీకు ప్రాబ్లం ఎక్కడ ఉంది, సో సొల్యూషన్ ఎక్కడ ఉంది అనేది మీకు నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యా యా సో మా దగ్గర ఉన్న మా క్లయింట్స్ వావ్ కమ్యూనిటీ ద్వారా ఇప్పటివరకు అంటే ఇవి చాలా తక్కువ, ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇప్పుడున్న దాంట్లో 1,00,000 పైనే పీపుల్కి మేము మా వావ్ కమ్యూనిటీ ద్వారా వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరిగింది. నాట్ ఈవెన్ వెయిట్ ఒకటే కాదు, ఇన్ఫెర్టిలిటీ, పీసీఓడి, ఓవర్ వెయిట్, థైరాయిడ్, సో రకరకాల హెల్త్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా సొల్యూషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. సో మా దగ్గర ఉన్న బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్, చాలా మంది డాక్టర్స్ కూడా ఉన్నారు మా దగ్గర. సో డాక్టర్స్ కూడా వాళ్ళ హెల్త్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ డాక్టర్ అంజీ రాజమండ్రి, వీళ్ళు డాక్టర్ భార్గవ్ అండ్ హరిత, వీళ్ళు రాజమండ్రి. సో ఇట్లా మా దగ్గర నంబర్ ఆఫ్ క్లయింట్స్ డాక్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా మా కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని రివర్స్ చేసుకోవడం జరిగింది. ఓకే, యా యా సో నేనేం చెప్తాను అని అంటే మీరు ఇప్పుడు ఎవరైతే సెషన్కి అటెండ్ అయ్యారో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో సో ఇమీడియట్గా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన బ్లడ్ రిపోర్ట్స్లో మీరు బుక్ చేసుకోవడానికి ఏదైనా మీకు కన్ఫ్యూజన్ ఉంటాయి ఎక్కడ, ఎందుకంటే చాలా మందికి ఎక్కడ మీకు ఒకవేళ హాస్పిటల్స్ తెలిసినా ఎలా బుక్ చేసుకోవాలి అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీరు ఒకవేళ మీకు బ్లడ్ టెస్ట్లు బుక్ చేసుకోవడానికి ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా మీరు మాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీరు ఎలా బుక్ చేసుకోవాలి ఈవెన్ అది కూడా మేము ఇవ్వడం, ఆ సర్వీస్ మేము ఇవ్వడం జరుగుతుంది మీకు. సో థైరోకేర్ వాళ్ళ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది మీకు. సో మాక్సిమం అన్ని సిటీస్లో థైరోకేర్ వాళ్ళ సర్వీస్ ఉంటుంది. సో మీకు లింక్ పంపిస్తాం, ఆ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే హోమ్ పికప్ ఉంటుంది, వాళ్ళు ఇంటికి వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకొని 24 hours లోపల మీకు రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా మీకు రెగ్యులర్గా తీసుకునే ల్యాబ్స్ కానీ మీకు పరిచయం ఉన్న ల్యాబ్స్ కానీ అక్కడికి వెళ్ళి కూడా మీరు బ్లడ్ శాంపుల్ ఇచ్చి 24 hours లో మీ రిపోర్ట్స్ వస్తాయి. సో రిపోర్ట్స్ వచ్చిన ఇమ్మీడియట్గా మాకు 48 hours లోపల మీరు మాకు రిపోర్ట్స్ సబ్మిట్ చేయగలిగితే సో నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మీకు ఏంటి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ 48 hours లోపల మా సెషన్కి అటెండ్ అయిన వాళ్ళకి, ఈ వెబినార్కి అటెండ్ అయిన వాళ్ళకు సో మా వావ్ కమ్యూనిటీ ద్వారా డిస్కౌంట్ అనేది కూడా అప్లై చేస్తాం. అది మీరు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత 1-on-1 అపార్ట్మెంట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యా సో మా క్లయింట్స్ వాళ్ళ చార్ట్స్ అండ్ మెసేజెస్, సో వాళ్ళకి ఏమేమి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయినాయి, సో అండ్ సో నెంబర్ ఆఫ్ క్లయింట్స్. ఓకే, వాళ్ళ వెయిట్ మేము ఈ విధంగా ట్రాకింగ్ ఉంటుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో చాలా కమ్యూనిటీస్ జరుగుతాయి అనమాట. అంటే వాళ్ళు కమ్యూనిటీ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ చాలా మంది కొంతమంది మ్యాక్సిమం ట్రాకింగ్ చేస్తారు, బట్ చాలా మంది సర్వీసెస్ తర్వాత అంటే బిఫోర్ ఫీజు ఒకలాగా ఆఫ్టర్ ఫీజు ఒకలాగా ఉంటుంది అనమాట. బట్ అలా కన్ఫ్యూజన్ అవసరం లేదు, మేము మా దగ్గర వీక్లీ మీ ట్రాకింగ్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ సో మీరు ఏదైతే మీ హెల్త్ ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకోవడానికి మాకు కాంటాక్ట్ అయ్యారో మా దగ్గర నుంచి 100% సపోర్ట్ అనేది ఉంటుంది. బట్ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మేము రెగ్యులర్గా వీక్లీ మిమ్మల్ని ట్రాకింగ్ చేస్తూ మీ వెయిట్ ప్రోగ్రెస్ ఎంత ఉంది, సో వారం మీరు ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, సో వాటిని మళ్ళీ ఇందులో మీకు ఇంకా ఏమేమి చేంజెస్ చేయాలి, ప్రతిదీ మేము ఎప్పటికప్పుడు 24/7 మీకు అవైలబిలిటీ ఉంటూ మీకు ప్రతి సర్వీస్ మీ హెల్త్ని బెటర్ అవ్వడానికి మేము శాయశక్తుల మా 100% మా ఎఫర్ట్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే, యా సో నేను చెప్పినట్టు సో ఇక్కడ మీకు ఏమేమి బ్లడ్ రిపోర్ట్స్ అవసరం పడుతున్నాయి, ఈ రిపోర్ట్ని దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని అడిగితే మేము లింక్ పంపిస్తాం. సో లింకులో ఆల్రెడీ ఉంటాయి. లేదు మీరు డైరెక్ట్గా వెళ్తామంటే దీనిని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ కనిపించే
కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, థైరాయిడ్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ, హెచ్బిఏవన్సీ లెవెల్స్ కానీ, లివర్ ఫంక్షన్, కిడ్నీ ప్రొఫైల్, వైటమిన్ ప్రొఫైల్, సో వీటిని బేసిక్ బ్లడ్ రిపోర్ట్స్ అనమాట. వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని సో మీరు నియర్ బై మీరు రెగ్యులర్గా తీసుకునే ల్యాబ్స్లో లేదా మీరు మాకు కాంటాక్ట్ అయితే మేము పంపించిన లింక్ ద్వారా బ్లడ్ రిపోర్ట్స్ బుక్ చేసేసుకొని విత్ ఇన్ 24 అవర్స్ 48 అవర్స్ లోపల మీ రిపోర్ట్స్ తీసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు మీ హెల్త్ ప్రాబ్లం నుంచి ఈ రోజు నుంచి మొదలుపెట్టిన వాళ్ళు అవుతారు. సో లేదంటే మేబీ ఇంకో కొంచెం టైం తీసుకోవచ్చు. బట్ ఎప్పటికైనా సరే డిలే చేసిన కొద్ది ఏమవుతుంది అని అంటే మన హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయి కానీ తగ్గవు. సో ఓకే రైట్. సో అందుకే మేము ఏం చెప్తామంటే చాలా మంది ఏంటంటే ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మేబీ కొంతమంది డిలే అవ్వచ్చు, లేదా ఇంకొంతమంది మేబీ తర్వాతకి చూస్ చేసుకోవచ్చు. బట్ నేనేమనుకుంటున్నా అంటే మీరు నా ఫస్ట్ కేటగిరీలో మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా మీరు ఉండగలిగితే సో ఇమ్మీడియట్గా మీకు కాంటాక్ట్ చేసిన పర్సన్స్కి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, లేదా నా నంబర్ నేను చెప్తాను 7330854777. ఇది నా నంబర్కి నోట్ చేసుకొని మీరు పర్సనల్గా నాకు వాట్సాప్ చేసి మీకు ఏం హెల్త్ ఇష్యూ ఉందో, లేదా మీ దగ్గర ఏదైనా రిపోర్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా చెక్ చేసుకునే రిపోర్ట్స్ ఉంటే ఇమీడియట్గా ఆ రిపోర్ట్స్ని పంపించండి. సో ఆ రిపోర్ట్స్ చూసి మీకు ఇంకేదైనా అడిషనల్ రిపోర్ట్స్ ఏమైనా అవసరం పడితే నేను మీకు వెంటనే సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో విత్ ఇన్ 24 అవర్స్ 48 అవర్స్ లోపల మీ రిపోర్ట్స్ తీసుకొని సో 1-on-1 మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్పగలను. ఓకే యా. సో టేక్ ఎ రైట్ డెసిషన్ అండి. సో ఏంటి ఇప్పటి వరకు మేబీ మీకు తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడు మీకు ఈ సెషన్ ద్వారా అర్థం చేసుకున్న వారికి మీ నాలెడ్జ్ ఇంకేదైనా కన్ఫ్యూజన్ ఉంటే సో నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో Q&A ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఇంకేదైనా కన్ఫ్యూజన్ ఉంటే నా నెంబర్కి మీరు చెప్పాను కదా 7330854777 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి లేదా కాల్ చేసి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోండి. సో యా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో కానీ లేదా Q&A అడగొచ్చు. ఓకే. సో ఎనీ డౌట్స్ ఇంకా మీకు? సో డోంట్ వరీ అండి. మీరు ఏదైనా మీరు చాట్ బాక్స్లో మెన్షన్ ఇక్కడ చేయలేకపోతే మీరు చెప్పలేకపోతే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చెప్పాను కదా నా నంబర్కి డైరెక్ట్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సో మీ ప్రజెంట్ మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ని పంపించండి. సో రిపోర్ట్స్ పంపించిన తర్వాత సో ఇంకేదైనా మీకు అడిషనల్ రిపోర్ట్స్ ఏమైనా అవసరం పడితే ఇమ్మీడియట్గా మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వెబినార్కి ఇంకా మీకు ఇప్పుడు ఇక్కడ అర్థమైన వాళ్ళకి ఏదైనా మీకు ఇంకేదైనా ఉంటే సో నెక్స్ట్ మళ్ళీ వెబినార్ ఈ మంత్ 28కి వెబినార్ ఉంటుంది. సో మేము అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ వెబినార్కి. సో డేట్స్ అంతా మీకు అదంతా కూడా పంపించడం జరుగుతుంది. సో ఇమీడియట్గా నెక్స్ట్ వెబినార్కి సంబంధించిన మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఈ సెషన్కి ఇలాంటి వెబినార్ వాళ్ళకి ఇంకేదైనా అవసరం ఉంటే సో నెక్స్ట్ వెబినార్ లింక్ని కానీ అదంతా షేర్ చేయండి. యా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. రైట్.